భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. రేపటికి ఇది వాయుగుండంగా బలపడుతుంది. అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం మధ్య దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. అల్పపీడనంకు అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉపరితల ఆవర్తనం జైసల్మేర్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతోంది అల్పపీడనం. రేపటికి వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల పరిసర ప్రాంతాలలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా 3 రోజులలో ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ ను ఆనుకుని వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తా జిల్లాలకు మరో 2-3 రోజులు వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణి తోడైంది. దీంతో ఏలూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జలాలకు వర్ష సూచనలు ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక వర్షాల తీవ్రత ఇవాళ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా, అల్లూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా పడతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు ప్రకటించారు. ఇవాళ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మరో 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో సెప్టెంబర్ 11వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.